Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. విజయ్ దేవరకొండ కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా 4 డేస్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. డే 1 తెలుగు స్టేట్స్ లో 11.3 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 4.5 కోట్ల షేర్ తో డీసెంట్ గా హోల్డ్ చేయగా డే 3 4.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డ్రాప్ అయింది. ఇక డే 4 కు వచ్చేసరికి కాస్త గ్రోత్ చూపిస్తూ 4.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది తప్ప డే 2 ని కూడా బీట్ చేయలేకపోయింది. కారణం మూవీలో చాలా వరకు ఫ్లాస్ ఉండడం, టాక్ గ్రౌండ్ లెవెల్లో వేరేలా ఉండడం అండ్ మెయిన్ గా మహావతార్ నరసింహ ఫిల్మ్. అసలు ఈ సినిమాది మామూలు కొట్టుడు కాదు. ఇండియాలో ఉన్న ప్రతి సినిమాని డామినేట్ చేస్తూ నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ ని దాటేస్తూ ఈ ఫీట్ ఎందుకున్న ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ మూవీగా రికార్డ్ పెట్టింది ఆ ఫిల్మ్. ఇక ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై క్లియర్ గా కనిపించిందని చెప్పొచ్చు. సండే అయినా కూడా డ్రాప్ అయిందంటే చిన్న విషయం కాదు. ఇక ఎంతో కొంత ఓవర్సీస్ లో మంచిగా పర్ఫార్మ్ చేయగా కర్ణాటకలో డిజాస్టర్ వైపు దూసుకుపోతుంది. ఇక కేరళలో నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేయగా తమిళనాడులో డీసెంట్ నెంబర్సే పెట్టింది. సో లేట్ చేయకుండా కింగ్డమ్ ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ వచ్చిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 4 1.72 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ డే 2 డే 3 కంటే కూడా తక్కువగా కలెక్ట్ చేసి భారీగా డ్రాప్ అయింది. దాంతో 4 డేస్ షేర్ 11 కోట్లకి చేరుకోగా నైజాంలో బిజినెస్ 15 కోట్లు కావడంతో మరో 4 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఇన్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేసిందో చూడాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 4 76 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా 4 డేస్ షేర్ 3.4 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 6 కోట్లు కావడంతో మరో 2.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని సేఫ్ గా చెప్పొచ్చు. చూడాలి సీడెడ్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇక ఉత్తరాంధ్రలో డే 4 69 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 4 డేస్ షేర్ 3 కోట్లకి చేరుకుంది. అయితే బిజినెస్ బట్టి చూస్తే ఇక్కడ భారీ లాస్లు అయితే తప్పేలా లేవు. ఇక డే 4 ఈస్ట్ లో 31 లక్షలు, వెస్ట్ లో 25 లక్షలు, గుంటూరులో 31 లక్షలు, కృష్ణాలో 30 లక్షలు అండ్ నెల్లూరులో 9 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 4 తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 1.6 కోట్లు, వెస్ట్ లో 1.16 కోట్లు, గుంటూరులో 1.7 కోట్లు, కృష్ణాలో 1.4 కోట్లు అండ్ నెల్లూరులో 90 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 24.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 41 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బ్రేకింగ్ టార్గెట్ తెలుగు స్టేట్స్ లో 36 కోట్ల వరకు ఉండడంతో మరో 14.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 8.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన కింగ్డమ్ ఫిల్మ్ 4 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 36.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 69 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53.5 కోట్లు కావడంతో మరో 17.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో వార్ అండ్ కూలీ వచ్చే వరకు అట్లీస్ట్ పర్ డే 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ సేఫ్ గా 1.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ సేఫ్ అవుతుంది. అసలే విజయ్ దేవరకొండకి హిట్ వచ్చి 7 ఇయర్స్ దాటిపోయింది. చూడాలి ఈ మూవీ అయినా బయటపడిస్తుందో లేదో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది కింగ్డమ్ 4 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.